సో, మనం రియాక్ట్‌లో హ్మ్. మనం స్టేట్ మేనేజ్‌మెంట్ గురించి చూస్తున్నాము. సో, స్టోరేజ్ మేనేజ్‌మెంట్. సో, యాక్చువల్‌గా మనకు ఆహ్, జనరల్‌గా జావా స్క్రిప్ట్‌లో ఒక డేటా స్టోర్ చేయాలంటే ఎట్లా చేస్తాము? ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకొని, అందులోకి అర్రే గాని, దాని తర్వాత నంబర్ గాని, అలా స్ట్రింగ్ గాని పాస్ చేసుకుంటాం. సో, అలా డేటా స్టోర్ చేసుకొని అది ఫర్దర్ ప్రోగ్రామ్ మనం యూజ్ చేస్తామన్నమాట. హ్మ్. సో, అదే విధంగా మనకు రియాక్ట్‌లో గూడా 2 వేస్ ఉన్నాయి. 2 వేస్ ఆఫ్ స్టోరింగ్ డేటా ఉంది. సో, ఇక్కడ 2 వేస్ ఆఫ్ స్టోరింగ్‌లో ఫస్ట్ వే వచ్చేసి స్టేట్. సపోజ్ మీకొక డేటా ఉంది. ఆ డేటా ఫర్దర్ చేంజ్ అవుతూ వెళ్తుంది. సపోజ్ ఓకే. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఆహ్, యూజర్ అనే అతను ప్రోగ్రామర్ యాక్చువల్‌గా చేంజ్ చేయాలి. అలాంటి పరిస్థితుల్లో మనం స్టేట్ వాడతాము. ఓకే. హ్మ్. అదర్ వే వచ్చేసి ప్రాప్స్. ప్రాప్స్‌లో వచ్చేసి ఒకసారి డిక్లేర్ చేసింది మనం ఇంకా చేంజ్ చేయలేమన్నమాట మిడిల్ ఆఫ్ ద ప్రోగ్రామ్. మెయిన్ సోర్స్‌లోనే చేంజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్‌లో డేటా ఉందనుకోండి. ఆ హ్మ్. టేబుల్‌లో డేటాని మీరు రీడ్ చేసుకొని ఫర్దర్ మోడిఫై చేయలేరు. మీరు టేబుల్‌లో టేబుల్‌లో పోయి చేంజ్ చేస్తేనే ఆ డేటా చేంజ్ అవుద్ది. అదే విధంగా ఇక్కడ ప్రాప్స్ కూడా అంతే. యాక్చువల్‌గా ఇందులో గూడా మనం డైరెక్ట్‌గా ప్రాప్స్ ఎక్కడ డిక్లేర్ చేసామో, అక్కడ చేంజ్ చేస్తే తప్ప మిడిల్ ఆఫ్ ద ప్రోగ్రామ్ చేంజ్ అవ్వదన్నమాట. ప్రాప్స్ ఓకే. కెనాట్ బి చేంజ్డ్ ఇన్ ద ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ప్రోగ్రామ్. దాన్ని యాక్చువల్‌గా మనం చేంజ్ చేయలేము అనేసి చెప్పొచ్చు. స్టేట్ అనేది యాక్చువల్‌గా మనం చేంజ్ చేయగలుగుతాం. ఓకే. ప్రాప్స్ ఓకే. అంటే ఏంటంటే ప్రాపర్టీస్ అని అర్థం. ఓకేనా? హ్మ్. అండ్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రాప్స్ అంటే ఒక సాలరీ డీటెయిల్స్ కాంపోనెంట్ ఉందనుకోండి. అందులో సాలు, ఎంప్లాయీ నంబరు, ఎంప్లాయీ నేము ఇట్లా మనకు సమ్ డేటా ఉందనుకోండి. ఎంప్లాయీ నంబరు సో, ఈ సాలరీ డీటెయిల్స్ టేబుల్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? సాలు, ఈ నంబరు, ఈ నేము. ఈ 3 దాని యొక్క ప్రాపర్టీస్ అవుతాయి. ఓకే. అండ్ ఓకే. ఆల్సో ఆహ్, కన్‌స్ట్రక్టర్ ఈస్ ఫస్ట్ ఎగ్జిక్యూటబుల్ బ్లాక్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఎప్పుడు గూడా మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ కన్‌స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. హ్మ్. ఇది యాస్ ఇట్ ఈస్. ఓకే. అండ్ ఆల్సో మనం జావా స్క్రిప్ట్‌లో ఈ విధంగా డిక్లేర్ చేస్తాం కదా! వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని, ఏ ఈజ్ అవును. ఈక్వల్ టు 20 అని ఇట్లా మారుస్తాం గదా! సిన్స్ అది వేర్ గాబట్టే మనం మారుస్తాం. ఓకే. హ్మ్. అదే విధంగా మనం రియాక్ట్‌లో ఇలా డిక్లేర్ చేస్తాం. ఆ పై డిక్లరేషను దిస్ ఈజ్ ఈక్వివలెంట్ టు దిస్ డాట్ స్టేట్ ఏ కోలన్ 10. ఓకే. ఇలా ఓకే. మనం డిక్లేర్ చేస్తామన్నమాట. ఇప్పుడు దిస్ డాట్ స్టేట్ డాట్ ఏలో నాకు వాల్యూ ఎంతుంటుందంటే 10 ఉంటుంది. 10. ఓకే. దాని యొక్క సింటాక్స్ వచ్చేసి దిస్ డాట్ స్టేట్ వేరియబుల్ నేమ్ యాస్ వెల్ యాస్ ద వాల్యూ ఉంటుంది. ఓకే. వి కెనాట్ ఏబుల్ టు చేంజ్ ద స్టేట్ డైరెక్ట్‌లీ ఇన్ ద రియాక్ట్. మనం రియాక్ట్‌లోని స్టేట్ డైరెక్ట్‌గా మనం చేంజ్ చేయలేమనమాట. సో, ఇక్కడ మనం స్టేట్ డిక్లరేషన్ చేసినాము. బట్ వి కాంట్ ఏబుల్ టు డైరెక్ట్‌లీ చేంజ్ ది స్టేట్. మనం ఈ స్టేట్‌ని డైరెక్ట్‌గా చేంజ్ చేయలేము. ఓకే. మనం వి హావ్ టు యూజ్ మెథడ్ నోన్ యాస్ సెట్ స్టేట్ మెథడ్. సెట్ స్టేట్ ఓకే. మెథడ్ వాడి మాత్రమే మనం చేంజ్ చేయగలుగుతాం. లేపోతే డైరెక్ట్‌గా మనం చేంజ్ చేయలేమనమాట. హ్మ్. ఓకే. ఇదా క్లియర్ గదా! యాహ్! సో, ద వే ఇది ఆఫ్ ఇప్పుడు ఈ స్టేట్ కాన్సెప్ట్ ఎక్కడ యూజ్ చేస్తాము? అంటే మనకి ఎక్కువ ఆహ్, త్రూఅవుట్ ద ప్రోగ్రామ్ మనకి ప్రాపర్టీస్ చేంజ్ అవుతూ ఉంటే దానికి యూజ్ అవుతుందా?
అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. వాలటైల్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నారు. బట్ యూ నో హ్మ్. దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి చేంజ్డ్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమ్ కైండ్ ఆఫ్ సాలరీ డిక్లేర్ చేసుకున్నారు. యూ నో హ్మ్. దట్ ఇన్ ద ఫ్యూచర్ సంబడి విల్ చేంజ్ ఇట్. ఆర్ యూ అండ్ ఆల్సో యూ నో దట్ ఆ సాలరీకి మనము ఐ మీన్ ఇంటూ 2 ఇంటూ 10 ఇచ్చి ఐ మీన్ మాడిఫై చేయాలి. అలాంటి కేసెస్‌లో మనం స్టేట్ వాడతాము. లెట్ యూజ్ చేయలేమా? అట్లా లెట్ యూజ్ చేయొచ్చు గదా! లెట్ అనేది జావా స్క్రిప్ట్ అండి. హ్మ్. ఇక్కడ ఆ కాన్సెప్ట్స్ ఇక్కడ మనం యూజ్ చేస్తాం గదా! చేస్తాము. కానీ హ్మ్. మనం స్టేట్‌లో పెడతామనమాట. బికాజ్ ఆల్ ద టైమ్ ఫస్ట్ ఎగ్జిక్యూటెడ్ వచ్చేసి స్టేట్ ఉంటాయన్నమాట. ఒక ఓకే. కాంపోనెంట్‌లో ఎప్పుడైనా గూడా ఐ మీన్ రియాక్ట్ కాంపోనెంట్‌లో అది చేంజ్ అయింది అంటే దాన్ని స్టేట్‌లోని వాల్యూస్ తీసుకుంటుంది గానీ, ఐ మీన్ లెట్‌లోని వాల్యూ తీసుకోదు. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. సో, సో ఆల్ ద టైమ్ సపోజ్ మీరు ఒక ఐ మీన్ స్టేట్ యొక్క పర్పస్ వచ్చేసి స్పెసిఫిక్‌గా ఐ మీన్ రియాక్ట్‌కి. ఓకే. హ్మ్. లెట్ అనేది కేవలం డిక్లరేషన్ అంతే. హ్మ్. హ్మ్. దాన్ని హ్మ్. కే ఐ మీన్ కేవలం డిక్లరేషన్. హ్మ్. స్టేట్ అనేది ఏంటంటే, మనం కాంపోనెంట్‌ని మనం రెండర్ చేసినప్పుడల్లా, మనం హ్మ్. డేటా ఐ మీన్ చేంజ్ అవ్వాలి గదా! అప్పుడు స్టేట్ కింద చెక్ చేసుకుంటుంది. ఓకే. స్టేట్ వేరియబుల్ చేంజ్ అయితే అది తీసుకుంటుంది. ఓకే. ఓకే. హ్మ్. సో, మీకు ఫర్దర్ ఇంకా బాగా అర్థం అవుద్దిలే ఆ! స్టేట్. ఆ! హ్మ్. హ్మ్. సో, నెక్స్ట్ వచ్చేసి సో, ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నట్టు 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఈస్ హ్మ్. కన్‌స్ట్రక్ట్. హ్మ్. సెకండ్ సెకండ్ ఈస్ రెండర్. ఇట్లా రెండర్. రెండర్ 2 పార్ట్స్ ఉంటాయి. హ్మ్. సో, ఇది మధ్యలో ఏమన్నా లాజిక్ రాయాలంటే ఇలా మనం లాజిక్ రాయొచ్చు. ఓకే. 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 సో, ఫస్ట్ ఇక్కడ మనం కన్‌స్ట్రక్టర్ చూస్తే హ్మ్. ఇందులో సూపర్ అనేది మ్యాండేటరీ. మనకు హ్మ్. యాక్చువల్‌గా రియాక్ట్‌లో వచ్చి సూపర్ మ్యాండేటరీ అన్నమాట. బట్ జావాలో మ్యాండేటరీ కాదు. హ్మ్. యాక్చువల్‌గా మనకు రియాక్ట్‌లో వచ్చి సూపర్ కీవర్డ్ అనేది మ్యాండేటరీ. ఓకే. సో, ఇక్కడ నేను స్టేట్ వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుంటున్నాను. సో, హ్మ్. నేమ్ రియాక్ట్, హైడ్ క్లిక్ ట్రూ, ఈ నేమ్ రామ్, సాలరీ 10,000, లొకేషన్ బెంగుళూరు అని నేను డిక్లేర్ చేసుకుంటున్నాను. ఓకే. ఓకే. సో, ఇది ఈ ఫంక్షన్ మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ఈ డిక్లరేషన్ చూద్దాం. హ్మ్. అండ్ ఆల్సో హియర్ ఓకే. థిస్ డాట్ స్టేట్ డాట్ హైడ్ క్లిక్ అని ఒక వాల్యూ తీసుకుంటున్నాను. అది ఇదన్నమాట. ట్రూ. ఓకే. ఓకే. హ్మ్. ఇఫ్ మీకు ఎక్స్ఆర్ కండిషన్ తెలుసా? ఎక్స్‌ఆర్ కండిషనా? ఎక్స్ఆర్, హుహు. ఎక్స్ఓఆర్. ఒకవేళ కండిషన్ గాని ట్రూ అయితే ట్రూ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓహ్! నల్లబుల్ కండిషన్. హ్మ్. హ్మ్. ఫాల్స్ అయితే ఫాల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. ఓకే. హ్మ్. హ్మ్. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ట్రూ బ్లాక్, ఎల్స్ ఫాల్స్ బ్లాక్ ఐ మీన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. హ్మ్. హ్మ్. బేస్డ్ ఆన్ ద తెలుసు. కండిషన్ బేస్డ్ ఆన్ దిస్ కండిషన్ అది మారుతుంది. హ్మ్. హ్మ్. నేనేమి చేస్తున్నాను ఇక్కడ అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఐ యామ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ div. If it is false I am executing this div. ఓకే. సో, ప్రస్తుతానికి ఈ బటన్ క్లిక్ మళ్ళీ చెప్తాను. ఫస్ట్ నేనేం చేస్తున్నాను థిస్ డాట్ స్టేట్ డాట్ హైడ్ క్లిక్ అని డిక్లేర్ చేసుకున్నాను. ఇక్కడ అండ్ ఆల్సో ఈ హైడ్ క్లిక్‌లో నేను వాల్యూ ఏమి ఇచ్చుకున్నాను ట్రూ అని ఇచ్చుకున్నాను. సో, నెక్స్ట్ వచ్చేసి నేనొక ఎక్స్‌ప్రెషన్ రాసాను.
ఈ ఎక్స్ప్రెషన్‌లో కండిషన్ గాని ట్రూ ఉంటే ట్రూ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేయమంటున్నాను. లేదా అంటే ఫాల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేయమంటున్నాను. ఓకే. ఇందులో ఏమైనా ఉండనియండి. సో, వాటెవర్ వెదర్ ఇట్ ఈస్ ఎ టేబుల్ ఆర్ పారా వాటెవర్ ఇట్ ఈస్ దేర్ ఇన్‌సైడ్ దట్ డజంట్ మ్యాటర్. ఓకే. 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 మనము బేస్డ్ ఆన్ దిస్ స్టేట్ హైడ్ క్లిక్ వాల్యూ మనం యాక్చువల్‌గా రెండర్ చేయాలన్నమాట. ఓకే. నేను ఇక్కడ 61లో నేను డివ్ రాసుకున్నాను. ఆ డివ్‌లో ఇక్కడ స్టైలింగ్స్ ఇలా మనం మెన్షన్ చేస్తాం. సో, డబుల్ బ్రేసిస్ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అంటాము. ఈ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ ఇచ్చి బ్యాక్‌గ్రౌండ్ కలర్ దాని తర్వాత హైట్, విడ్త్ అట్లా ఇస్తాము. మామూలుగా అయితే ఎలా ఇస్తాము? బ్యాక్‌గ్రౌండ్ హైఫన్ కలర్ అని ఇస్తామన్నమాట. సీఎస్ఎస్ ప్రాపర్టీస్. బట్ ఇక్కడ హైఫన్ వచ్చే దగ్గర క్యాపిటల్ సి అవుతుందన్నమాట. వాటెవర్ నెక్స్ట్ హాఫ్ ఓకే. ఆల్ఫాబెట్ క్యాపిటల్ లెటర్స్‌కెళ్తుంది. సో, బ్యాక్‌గ్రౌండ్ కలర్ నాకు లైట్ బ్లూ ఉంది. హైట్ 500 పిక్సెల్, విడ్త్ 500 పిక్సెల్ ఉంటుంది. ఓకే. సో, దాని తర్వాత ఆహ్, నేనిక్కడ దిస్ డాట్ ఎంప్లాయీ డీటెయిల్స్ అని ఇచ్చి నేమ్ ఆఫ్ ఎంప్లాయీ దిస్ డాట్ స్టేట్ డాట్ ఎంప్లాయీ నేమ్ దట్ ఈస్ దిస్ వన్. ఓకే. అండ్ ఆల్సో ఓకే. దిస్ డాట్ స్టేట్ డాట్ సాలరీ అంటే దిస్ 10,000 లొకేషన్ బెంగుళూరు అని నేను ఈ ఆల్ వేరియబుల్స్ తీసుకుంటున్నాను. ఓకే. సో, యాహ్! ఇది నా డివ్ అన్నమాట. ఓకే. సో, దాని తర్వాత ఇక్కడ మనం చూస్తే డివ్ స్టైల్, బ్యాక్‌గ్రౌండ్ కలర్ అగైన్ నేను సెకండ్ ఫాల్స్ బ్లాక్‌లో ఏం రాసుకోమనంటే ఒక టేబుల్ లైక్ రాసుకున్నాను. బ్యాక్‌గ్రౌండ్ కలరు, హైట్, విడ్త్ అని రాసుకున్నాను. టేబుల్‌లో గూడా దాని బోర్డరు, టేబుల్ హెడరు, టేబుల్ రో, సమ్ ఎంప్లాయీ సాలరీ సంథింగ్ ఇచ్చుకున్నాను అట్లా. ఓకే. ఓకే. సో, హ్మ్. ఎప్పుడైతే ఐ మీన్ ద పర్సన్ ఇక్కడ ట్రూ ఇచ్చారో అతనికి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఓకే. దిస్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. అండ్ అతనికి ఎంప్లాయీ డీటెయిల్స్ అనేది విజిబుల్ అవుతుందన్నమాట. ఈ పర్టిక్యులర్ బ్లాక్ విజిబుల్ అవుతుంది. ఓకే. ఓకే. సో, ఆల్రెడీ నేను ఇన్‌స్టాల్ చేస్తున్నాను ప్రోగ్రామ్. మాడ్యూల్స్ ఐ థింక్. సో, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి గదా! ఆ! ఆ! డాట్స్‌కెళ్ళి న్యూ టెర్మినల్‌కెళ్తే సో, ఇక్కడ సీడీ స్పేస్ ఐ థింక్ ఒక్క నిమిషం. హ్మ్. ఓపెన్ ఇన్ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ఇట్ట గూడా ఓపెన్ చేయొచ్చు. ఓకే. సో, ఇక్కడ మనం చూస్తే ఎల్ఎస్ అని మనం మెన్షన్ ఎల్ఎస్ చూసుకోవాలి. ఎల్ఎస్ చూసుకుంటే మనకు ప్యాకేజ్ డాట్ జేసన్ ఉంటుంది. సిన్స్ ఐ థింక్ ఐ హావ్ టు ఇన్‌స్టాల్ యాక్చువల్లీ ఎన్‌పిఎం ఇన్‌స్టాల్. ఎన్‌పిఎం ఐ గూడా ఇవ్వచ్చు. ఓకే. మనకు మాడ్యూల్స్ అన్నీ ఇన్‌స్టాల్ అవుతాయి. సేమ్ ప్రాసెసే నేను గూడా ఇక్కడ చేసింది. సో, పబ్లిక్‌లో ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్‌లో రూట్ పెట్టుకున్నాను. అండ్ ఆల్సో ఇక్కడ ఇండెక్స్ డాట్ జేఎస్‌లో నేను యాప్ కాంపోనెంట్ క్రియేట్ చేసుకున్నాను. ఆ యాప్ కాంపోనెంట్‌లో యాక్చువల్‌గా 2 పార్ట్స్ అని జెప్పాను. ఫస్ట్ ఈస్ కన్‌స్ట్రక్టర్, సెకండ్ ఈస్ రెండర్.
కన్‌స్ట్రక్టర్. ఫస్ట్ నేను కన్‌స్ట్రక్టర్‌లో వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాను. స్టేట్ వేరియబుల్స్. అవి నేను యాక్చువల్‌గా రిటర్న్‌లో వాడుకున్నాను. ఓకే. అండ్ ప్యాకేజ్ డాట్ జేసన్‌లో గూడా నేను స్టార్ట్ స్క్రిప్ట్, రియాక్ట్ డామ్, రియాక్ట్ స్క్రిప్ట్స్ నేను పెట్టుకున్నాను. స్టార్ట్ స్క్రిప్ట్‌లో వచ్చి రియాక్ట్ స్క్రిప్ట్స్ స్పేస్ స్టార్ట్ ఈ మాడ్యూల్ వాడుకొని స్టార్ట్ అవుతుంది. సో, యాహ్! అండ్ ఆల్సో ఎన్‌పీఎం ఇక్కడ ప్యాకేజ్ డాట్ జేసన్ చూసుకొని ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ చేశాను. వన్స్ ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ కంప్లీట్ అయిన తర్వాత నౌ I can go for the npm start. Okay. Okay. So for every project, we have to do npm install and npm start. No need actually. ఒకే ఒకసారి ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ Mm, ప్రాజెక్ట్ mm. నేను జస్ట్ ఫర్ కన్‌ఫ్యూజన్ లేకుండా ఉండడానికి సెపరేట్ చేశాను. ఓకే. అదే ఐ మీన్ ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే. మీకు ప్రస్తుతం. అదే. యాహ్! ఇన్‌స్టాల్ అయినాయి. సో, npm స్టార్ట్ నేను రన్ చేస్తే సో, రియాక్ట్ స్క్రిప్ట్ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఏమిస్తా సో, ఇట్లా నాకు ఓకే. సిన్స్ ఇట్ ఈస్ ట్రూ నాకు ఎంప్లాయీ డీటెయిల్స్ డిస్‌ప్లే అవుతుంది. ఒకవేళ నేను ఇక్కడికొచ్చి ఎన్ని ఫాల్స్ చేశానంటే ఈ వాల్యూని క్లిక్ వాల్యూ ఫాల్స్ చేశానంటే ద అదర్ వన్ టేబుల్ వస్తుందన్నమాట. ఓకే. ఓకే. హ్మ్.
సో, ఇట్లా మనం చేంజ్ చేయొచ్చనమాట. సో, వీ కెన్ ఏబుల్ టు చేంజ్ ద ఆహ్, యూ నో దిస్ వాల్యూ. ఇది మాన్యుయల్‌గా చేంజ్ చేయడం. ఓకే. సో, ఓకే. డైనమిక్‌గా మీరు జావాస్క్రిప్ట్‌లో చేంజ్ చేయమంటే ఎలా చేస్తారు? యాహ్! ఈ వాల్యూవా? ఆ! అవును. హైడ్ క్లిక్ వాల్యూ. సపోజ్ ఇక్కడ ఒక బటన్ ఉంది. ఆ బటన్ మీద క్లిక్ చేస్తే ఆ హ్మ్. హైడ్ వాల్యూ అనేది మారాలి. మారాలి. హ్మ్. మీరది లెఫ్ట్‌లో పెట్టుకుంటే పాసిబిలిటీ రాదు. హుహుహు. ఓకే. అర్థమైందా? హ్మ్. హ్మ్. మీరది లెఫ్ట్‌లో పెట్టారంటే అప్పుడు మీరు హ్మ్. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ అని ఇచ్చుకొని మీరు యాక్చువల్‌గా ఆ! ఓకే. గెట్ ఎలిమెంట్ బై ఐడీ బట్ ఆ వేరియబుల్‌ని చేంజ్ చేసినంత మాత్రాన పేజ్ రీలోడ్ అది సరిగ్గా అవ్వదన్నమాట. ఓకే. 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 దట్ నాట్ ద కేస్. అట్లా చేయకూడదు. సో, హ్మ్. మనం అందుకే స్టేట్‌లో పెట్టుకుంటాం. స్టేట్‌లో ఎప్పుడైతే ఉంటుందో ఫస్ట్ అది కాంపోనెంట్ రెండర్‌కొస్తది. రెండర్‌కొచ్చి అందులో స్టేట్ వేరియబుల్స్ రిఫ్రెష్ అయిన హ్మ్. తర్వాత అది నెక్స్ట్ టైమ్ సెకండ్ టైమ్ మళ్ళీ రెండర్‌కొచ్చి ఏవైతే స్టేట్ వేరియబుల్స్ చేంజ్ అయినాయో అవి తీసుకొని ఓకే. వాటిని అప్‌డేట్ చేస్తదనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను హైడ్ క్లిక్ అనేది డైనమిక్ హ్మ్. చేయాలనుకుంటున్నాను. హ్మ్. ఇక్కడ ఆన్ క్లిక్ కూడా డిఫరెంట్‌గా రాస్తాం రియాక్ట్‌లో. బటన్ తీసుకొని ఆన్ క్లిక్ వేరియబుల్ క్యాపిటల్ సి ఆన్ క్లిక్ హ్మ్. దిస్ డాట్ హ్యాండిల్ క్లిక్ అని మనం ఫంక్షన్ రాసుకుంటాము. ఇక్కడ ఓకే. దిస్ అంటే అర్థం ఏంటంటే కరెంట్ క్లాస్ అని అర్థం. దిస్ అంటే ఏంటంటే కరెంట్ క్లాస్ అని అర్థం. హ్మ్. హ్మ్. ఈ కరెంట్ క్లాస్‌లో మనం హ్యాండిల్ క్లిక్ దీన్ని ఈ ఫంక్షన్ రాసుకుంటాము. ఇట్ విల్ నావిగేట్ టు దిస్ పర్టిక్యులర్ ఫంక్షన్ వాట్ వి రోట్. ఓకే. ఓకే. దీనికి ముందు ఈ ఫంక్షన్ రాసేకి ముందు ఒక బైండింగ్ చేయాలి. ఆ బైండింగ్ ఏందంటే దిస్ డాట్ హ్యాండిల్ క్లిక్. ఆ హ్యాండిల్ క్లిక్ అనే ఫంక్షన్‌ని నేను ఈ క్లాస్‌కి బైండ్ చేయాలన్నమాట. దిస్ డాట్ హ్యాండిల్ క్లిక్ డాట్ బైండ్ ఆఫ్ దిస్ అనేసి బైండ్ చేస్తే అది యాక్చువల్‌గా దిస్ విల్ బైండ్ ద ఫంక్షన్ ఫర్ దిస్ క్లాస్. ఆ ఫంక్షన్‌ని ఈ క్లాస్‌కి బైండ్ చేస్తది. అంటే దాన్ని యాక్చువల్‌గా అసోసియేట్ చేస్తదనమాట. ఇది ఓకే. యాక్చువల్‌గా మనము ఇవ్వాల్సింది క్లాస్ కాంపోనెంట్స్‌లో. హ్మ్. ఇప్పుడు దీని యొక్క ఈ ఫంక్షన్ మనం ఇలా రాస్తాము. ఇఫ్ దిస్ డాట్ స్టేట్ డాట్ హైడ్ క్లిక్ ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ట్రూ. ఒకవేళ హ్మ్. అది ట్రూ అయితే నేను దిస్ డాట్ సెట్ స్టేట్ హైడ్ క్లిక్ ఫాల్స్ చేస్తాను. ఓకే. నేను ఇంతకుముందు చెప్పాను గుర్తుందా? ఇప్పుడు వి కెనాట్ చేంజ్ ద స్టేట్ వేరియబుల్ డైరెక్ట్‌లీ ఇన్ ద రియాక్ట్. వి షుడ్ చేంజ్ వయా సెట్ స్టేట్ మెథడ్. ద సేమ్ ఓకే. థింగ్. సో, మనం సెట్ స్టేట్ మెథడ్ ద్వారా బ్రాకెట్ స్టార్ట్ చేసి కీ వాటెవర్ హైడ్ క్లిక్ అనే కీ ఉంది గదా! దాని యొక్క వాల్యూ ఇస్తాను. అది ట్రూ ఉంటే నేను ఫాల్స్ చేస్తున్నాను. అది ఫాల్స్ ఉంటే నేను ట్రూ చేస్తున్నాను. ఓకే. ఓకే. సో, ఇది నా బ్లాక్. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఈ బటన్ మీద క్లిక్ చేస్తానో, ఆ కర్సర్ ఇక్కడికొస్తది. కర్సర్ ఇక్కడికొచ్చి నేను ట్రూ చేశాను. ట్రూ చేసినందువల్ల అది ఫాల్స్ అయితది. ఫాల్స్ అయ్యి ఓకే. ఎక్కడికొస్తది? రెండర్‌కొస్తది. రెండర్‌కొచ్చి దీన్ని